హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. పల్నాడు రాజకీయాలు రోజు రోజుకి మారిపోతున్నాయి. హత్య రాజకీయాలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విచ్చలవిడిగా రెచ్చిపోతూ ఉన్నటువంటి పల్నాడులో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ముఖ్యంగా ఈ రోజు కనుక మనం ఘటన చూసుకున్నట్లయితే ఇద్దరు టీడీపీ నాయకుల్ని నడి రోడ్డు పైన స్కార్పియోతో గుద్ది చంపేయడం జరిగింది. ఒక వ్యక్తి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉంటే తన పైన కూడా కారు దిగొచ్చి మరి తన పైన బండరాయేసి కొట్టి చంపేశారంటూ సాక్షులు చెప్తూ ఉన్నారు. అయితే మాచర్లో ఇద్దరు టీడీపీ కార్యకర్తలు హత్య. ఇద్దరు టీడీపీ కార్యకర్తలు, ఎదుటి ఎటువంటి సందేహం లేదు. బోధనవీడి వద్ద బ్లాక్ స్కార్పియో వాహనంతో గుద్ది ఇద్దరిని చంపేశారు. ఎలా అంటే గుద్ది చంపేలేదు, గుద్దిన తర్వాత కొనుమిపిరితో కొట్టుమిట్టాడుతూ ఉంటే అక్కడికి వచ్చేసి కొనుమిపిరితో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి పైన బండరాయితో మోదీ చంపేయడం జరిగిందంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. చనిపోయిన వారు ఇద్దరు టీడీపీ నాయకులే అని చెప్తూ ఉన్నారు. అయితే అసలు ఈ ఘటనకు కారణం ఏంటని మీరు ఒక్కసారి ఆలోచించినట్లయితే పాత కక్షలు, పల్నాడులో ఈ కక్షలు చాలా ఎక్కువ జరుగుతూనే ఉంటాయి. ఆ కక్షలో భాగంగానే ఈ దాడి జరిగిందంటూ చెప్తూ ఉన్నారు. అయితే దీనిపైన ఎవరైతే ఆ ప్రత్యక్ష సాక్షులు ఉన్నారో వారు ఏం చెప్తున్నారో ఒకసారి మీరు వినండి. నా పేరు తోట ఆంజనేయులు. నేను మధ్య అల్లుని గుల్లపాడు. అయితే మేము నిన్న నక్కగూడెం తెలంగాణ మ్యారేజ్ కి నిన్న ఒక 8 మంది 4 బైకులు వేసుకొని నక్కగూడెం వెళ్ళాం సార్. నిన్న ఒక మ్యారేజ్ అయిపోయింది. ఈ రోజు ఉదయం ఒక మ్యారేజ్ అయిపోయింది. ఆ మ్యారేజ్ అయిపోయిన తర్వాత నేను అన్నం తినేసి 1 గంట కాంచి మేము బయలుదేరి వచ్చాం సార్. అయితే మేము మాచర్ల వచ్చిన తర్వాత మేము అచ్చయ్యని మాకు ఈ మోటార్లు దించుకునే కుట్టు అతను మంచి పరిచయం. మేము అయిపోయిన మా నేల పార్టీ అతను. మేము ప్రతిదానికి అతని కాడికి పోతుంటాం వస్తుంటాం. మేము అక్కడ కూర్చుంటే టీ తాగిపోండి అన్నాడు. టీ తాగిన ఈ వెంకటరామయ్య అనే వ్యక్తి వాళ్ళ అన్నయ్య ఒకడు మాచర్లో ఉంటుంది, వెంకటేశ్వరు, తోట వెంకటేశ్వరు. అతను 2 రౌండ్లు బైక్ వేసుకొని తిరిగాడు సార్ రౌండ్లు. తర్వాత ఎమ్మటే వచ్చేసి టౌన్ లోంచి చివరికి వచ్చేసి టీ స్టాల్ లో కూర్చొని ఎదురుగా బైకులు వచ్చేది చూశారు సార్. మా బావ, చిన్న బావ, పెద్ద బావ ఇద్దరు వచ్చేసి ముందు వచ్చారు బైకు. మాది నేను మా అన్నయ్య వెనకాల ఉన్నాం. వెనకాలంటే వాళ్ళు స్పీడ్కి వచ్చారు. వాళ్ళ అన్నయ్య అక్కడ వెంకటరామయ్య అనే అతనికి ఫోన్ చేసి చెప్పాడు. వాళ్ళు ఆడి నుంచి కారు తీసుకొని వచ్చేసి ఇక్కడ తొక్కిచ్చి మళ్ళీ కొద్ది కసూపి ఉంటే కూడా కోటేశ్వరరావు మీద ఒక రాయి వేసి మమ్మల్ని చూసి ఎడావుడిగా ఇటు రత్నాలపాడికి వెళ్ళి ఉరుకుతున్నారు సార్. వెంకటరామయ్య అనే అతను రాయి వేసి పశువుపి ఉన్న అతను కూడా రాయి వేసి చంపేసి వెళ్ళిపోయారు సార్ ఇద్దరు. ఆయన స్పాట్ డెడ్. ఈ ఒక అతను ఉంటే అతన్ని ఒక రాయి వేసి పశువుపి ఉన్నా కానీ తీసేసి వెళ్ళిపోయారు సార్. మమ్మల్ని చూసి ఉరికారు రచ్చనపడికి. విన్నారు కదా, వాళ్ళు పెళ్లికి వెళ్ళి వస్తుంటే ఎలా రెక్కి చేశారు, ఎలా వస్తున్నారని తెలుసుకున్నారు, ఎవరెవరికి సమాచారాన్ని అందించారు, ఇచ్చిన సమాచారాన్ని బట్టి ఎలా దాడి చేశారనేది ఈ ప్రత్యక్ష సాక్షి క్లియర్ గా చెప్తూ ఉన్నారు. అంతేకాదు ఈ చనిపోయిన ఇద్దరు కూడా టీడీపీ వారే. ఇందులో చంపిన వారు టీడీపీ వారే, చనిపోయిన వారు టీడీపీ వారే. కానీ దీన్ని వైసీపీ వారికి ఆపోదించడానికి ట్రై చేస్తున్నారు టీడీపీ వారు. అండ్ ఆ బ్లాక్ స్కార్పియో ఏదైతే గుద్ది చంపేశారో ఆ స్కార్పియో పైన బ్యాగ్ కనుక మీరు చూసినట్టయితే నెంబర్ ప్లేట్ లేదు ఒకటి. అండ్ దాని వెనక మిర్రర్ పైన రాసింది జేబీఆర్ అంటే ఎవరు, అసలు పేరు ఎవరికి సంబంధించినది కూడా ఇప్పుడు మంచి క్వశ్చన్ గా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే జేబీఆర్ అక్కడ లోకల్ నాయకులు చాలా మంది ఉన్నారు అంటూ చాలా మంది చెప్తున్నారు. వారి అనుచరులే ఇటువంటి దాడికి పాల్పడ్డారని కూడా చెప్తూ ఉన్నారు స్థానికులు. కానీ అందుట్లో ఎస్పీ గారు ఏం చెప్పారనేది ఒకసారి మీరు వినండి. ఎస్పీ గారు చెప్పిన దాన్ని బట్టి మీరు చూస్తే అది హత్య చేసిన వాళ్ళు మొత్తం టీడీపీకి సంబంధించిన వారే. గతంలో మనం ఈ వీరయ్య మర్డర్ కేసు చూసాము. వీరయ్యను కూడా అలాగే టీడీపీ వారే, సొంత పార్టీ వారే చంపుకోవడం జరిగింది. అలాగే నారాయణ అనే ఒక వ్యక్తిని కూడా అలాగే కారుతో గుద్ది చంపేయడం జరిగింది. ఇప్పుడు కూడా సేమ్ ప్యాటర్న్ లో ఈ స్కార్పియో వెహికల్ తో వస్తున్నటువంటి ఇద్దరు వెంకటేశ్వర్లు, నారాయణ ఇద్దరిని గుద్ది చంపేసినట్టు తెలుస్తూ ఉంది. ఒకసారి మీరు క్లియర్ గా ఎస్పీ గారు ఏం చెప్తున్నారో వినండి. సుమారు 5 గంటల ప్రాంతంలో గుండ్లపాడు గ్రామానికి వెళ్ళేటువంటి దారిలో బోధులపాడు వద్ద 2 వీలర్ మీద వెళ్తున్నటువంటి జవిశెట్టి వెంకటేశ్వరరావు అలియాస్ మద్దయ్య మరియు జవిశెట్టి కోటేశ్వరరావును బ్లాక్ స్కార్పియోలో గుద్దడం జరిగింది. ఇందులో చనిపోయిన వారికి కోట చంద్రయ్య గారి కుటుంబానికి ఎటువంటి బంధుత్వం లేదు. మరియు ఇద్దరు కూడా టీడీపీ పార్టీకి చెందిన వారే.
దీనికి గల కారణాలను మరియు నిందితులను పట్టుకోవడానికి అన్ని టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. అందరం కూడా దీని విషయంలో ప్రయత్నాలు చేస్తున్నాం. చూశారు కదా, ఎస్పీ గారు కూడా ఇద్దరు టీడీపీ నాయకులే ఒకరొకరిని చెప్పుకున్నారని చెప్తున్నారు. అయితే దీన్ని రాజకీయంగా వాడుకోవడానికి చాలా కష్టపడుతున్నారు లోకల్ గా ఉన్నటువంటి నాయకులు. ఆనందంతో ఉర్రూతులకి శవరాజకీయాలకి తెరలేపి దీన్ని కూడా ఒక శవరాజకీయంగా తీర్చడానికి చూస్తున్నట్టు తెలిసింది. గతంలో మనం చూసినట్లయితే చంద్రయ్య మర్డర్ కేసుని ఎలాగా వాడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పు వదిలేస్తామంటే నేను చెప్పనురా అని చౌపతిలో ఉన్నా అంటే గొంతుకొసి వెళ్ళిపోయారంటూ ఎలా రాంగ్ ప్రాపగండా చేసి ప్రజల్ని మభ్యపెడటానికి సింపతి గెయిన్ చేసుకోవడానికి చూశారు. అదే విధంగా ఇప్పుడు కూడా హత్యా రాజకీయాలు మొదలు పెట్టినట్టుగా అర్థమైపోతుంది. ఇందులో దానికి సంబంధించి పల్నాడులో ఒక లెటర్ కూడా వాళ్ళు రాయటం, దాన్ని బయటికి వదలటం కూడా జరిగింది. ఆ లెటర్ ఏంటంటే, రే జూలకంటి అక్కిరెడ్డి, ఎన్ని రోజులు ఇలాంటి విష ప్రచారం చేసుకుంటూ ఉంటావు? జూలకంటి అక్కిరెడ్డికి ఈ లెటర్ రాశారు. మీ సొంత పార్టీలో ఆధిపత్య పోరు కోసం తోట చంద్రయ్య కొడుకు చేయించిన హత్యని ఎలాంటి సంబంధం లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు పిన్నెల్లి బ్రదర్స్ కి అంటగడటానికి చూస్తున్నాం. ఇది సమంజసమేనా అని అడుగుతూ ఉన్నారు. అంతేకాదు, మీ చేతగానితనం వల్ల మీరు మీ పార్టీకి సరైన సామాజిక న్యాయం చేయలేక హత్యలు చేసిన వాళ్ళు, హత్యగా వెంటబడ్డ వాళ్ళు టీడీపీ వాళ్ళే. హత్యలు చేయించిన వాళ్ళు, హత్య గావించిన వాళ్ళు ఇద్దరు టీడీపీ వాళ్ళే అని అందరికీ తెలిసిన ప్రజలు తప్పుదోవ పట్టించేందుకు కార్యక్రమం చేయడం అన్యం పుణ్యం తెలియని పిన్నెల్లి బ్రదర్స్ పైన అపోహలు సృష్టించడం, మీ పైన ఉన్న వస్తున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు చిల్లర రాజకీయాలు చేయడం న్యాయమేనా అని అడుగుతూ ఉన్నారు. పాము తన పిల్లని తానే చంపుకొని తిన్నట్టుగా మాచర్ల నియోజకవర్గంలో ఒక గ్రామానికి చెందిన 2 వర్గాలు ప్రోత్సహిస్తూ వారిని వారి హత్యలు చేసుకునే శవ రాజకీయాలు చేస్తూ సునకానందం పొందుతూ ఉండటం మీకు కరెక్టేనా అని ఆ లెటర్ బయటకు రిలీజ్ చేశారు. శవ రాజకీయాలతో చలి కాపుకుంటూ అధికార మదంతో డబ్బు, మీడియా అబద్ధాలు ప్రచారం చేస్తూ సిగ్గులేని శవ రాజకీయాలు చేస్తూ సిగ్గు అనిపించడం లేదా జూలకంటి బ్రహ్మారెడ్డి గారు అని అడుగుతున్నాం. జూలకంటి బ్రహ్మారెడ్డి గారు ఎవరైతే ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారో ఆయనకి అడుగుతూ ఈ లెటర్ అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఈ హత్యకు టీడీపీ పార్టీకి సంబంధం లేదు అని చెప్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందంట. అంటే టీడీపీ పార్టీకి సంబంధం ఉందని వీళ్ళు చెప్తూ ఉన్నట్టున్నారు. తోట చంద్రయ్య కొడుకు సమక్షంలో తన పక్కా ప్రణాళికతోనే కోటేశ్వరరావు, వెంకటేశ్వర్లను హత్య జరిగిన ప్రాంతంలో మీ యొక్క అనుచరులు కారు మీద ఉన్న పేరు ఎవరిది అని మేము అడుగుతూ ఉన్నాం. నిజంగా జేబీఆర్ అని ఉంది, అది జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారా లేదంటే ఇంకొక పేరు అనేది ఆలోచించి పోలీసులు నిర్ణయించాలి. ఆ కారు ఎవరిదో కూడా పోలీసులు చెప్పాలి. ఓకే, మనకేం తెలియదు, నెంబర్ ప్లేట్ కూడా లేదు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ గారు ఏం స్టేట్మెంట్ ఇచ్చాడో చూసి నీ వక్ర బుద్ధి సిగ్గుతో మార్చుకో అని కోరుకుంటున్నాం. నిజంగానే ఎస్పీ గారు ఏం చెప్పారు? ఎవరైతే ఇక్కడ హత్య గావించబడిన వారు, హత్య చేసిన వారు ఇద్దరు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారే అంటూ ఎస్పీ గారు చెప్పారు. ఆ మాట కాదంటూ టీడీపీ వారికి ఈ హత్యకి ఎటువంటి సంబంధం లేదంటూ జూలకంటి బ్రహ్మానందరెడ్డి అదేవిధంగా జూలకంటి అక్కిరెడ్డి చెప్పడం జరుగుతుంది. ఒకసారి మీరు ఎస్పీ గారు చెప్పిన మాటలు విని మీరు నిర్ణయం తీసుకోండి, మాటలు మార్చుకోండి అంటూ ఆయన చెప్పడం జరిగింది. మాచర్ల నియోజకవర్గ ప్రజలారా జరుగుతున్న దారుణమైన మారణ హోమాన్ని గమనించమని తెలియజేస్తూ ఉన్నాం. మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ దారుణ మారణ హోమం ఎంతకాలం జరుగుతూ ఉంది? గత 13 సంవత్సరాలు అంటే ఒక్క ఫ్యాక్షన్ హత్య కూడా జరగకుండా ఈ మధ్య కాలంలో ఇటువంటి దాడులు, హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కాటన్ చర్చిలో కూడా అటు వైసీపీ వారిపైన ఇటు టీడీపీ వారి దగ్గర దారుణంగా రాడ్లు, ఆయుధాలు అన్ని దొరకడం జరిగింది. ఆ విషయం మనందరికీ తెలిసిన విషయం. జూలకంటి అక్కిరెడ్డి, నీకు ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నది ఒకటే, నువ్వు ఎవరి దగ్గర మెప్పు పొందాలని విష ప్రచారం చేస్తున్నావు. కోర్టులు ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి, వాటి తగ్గట్టుగానే ముందుకెళ్ళండి. పర్సనల్ గా ఎవరు కూడా ఎటువంటి దాడులకి తెగబడకండి. ఇది చట్టరీత్యా అన్యాయం. ఇప్పుడు జరిగిన హత్యలకే కుటుంబ సభ్యులు విలపించి చచ్చిపోతూ ఉన్నారు. దయచేసి ఇటువంటి మారణ హోమాన్ని ఆపేయండి. ముఖ్యంగా టీడీపీ వారు చంపిన వారు ఇద్దరు టీడీపీ వారు ఎస్పీ గారు డైరెక్ట్ గా చెప్పడం జరిగింది. దీనిపైన రాద్ధాంతం చేసి రాజకీయాలు చేస్తూ
తప్పుదోవ ప్రజలను పట్టించడం కూడా తప్పే. టీడీపీ వారు వాస్తవాన్ని ఒప్పుకోవాలి. ఇప్పుడు వీరయ్య చౌదరి చనిపోయాడు, దాంట్లో టీడీపీ వారిదే హస్తం ఉందని తెలిసింది, దాన్ని అలాగే ఒప్పించారు కదా. ఇప్పుడు బాచర్లో కూడా అదే జరిగింది. టీడీపీ వారు చంపారని ప్రత్యక్ష సాక్షులు వాళ్ళ బంధువులే చెప్తూ ఉన్నారు, ఎస్పీ గారు చెప్తున్నారు. అయినా కూడా జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారి అనుచరులు జూలకంటి అక్కిరెడ్డి కుటుంబ సభ్యుల్లాగా ఉన్నారు. వాళ్ళంతా ఇలా అసత్య ప్రచారాలు చేస్తూ పోస్టులు కూడా పెడుతున్నారు. ఒకసారి ఆ పోస్ట్ కూడా మీరు చూడండి. చూసారు కదా, ఆ పోస్ట్ కూడా చూసారు కదా. ఇటువంటి అసత్య ప్రచారాలు చేయొద్దు. పోలీసు వారు చెప్పింది, అదే విధంగా ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అది టీడీపీ వారు ప్రత్యక్షంగా ఒకరు అధికార దాహంతో ఆధిపత్య పోర్లో జరిగినటువంటి హత్యలుగానే పరిగణించి దీన్ని ముందుకు తీసుకువెళ్లాలి తప్పించి దీనికి వైఎస్ఆర్సీపీ పార్టీకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని ఎస్పీ గారు కూడా చెప్పారు. దీన్ని ప్రజలంతా గమనించి ముందుకు వెళ్ళాలి. అంతేగాని మరీ ప్రతీకార చర్యలు, హత్య దాడులు చేసుకోకుండా ఉండాలి. పల్నాడు అంటేనే గతంలో ఎప్పుడో మరిచిపోయిన ఫ్యాక్షనిజాన్ని మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నారు. ఒకటి పల్నాడు అలాగే జరుగుతుంది. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినటువంటి ప్రదేశం, ఒక కార్యకర్త చనిపోతే వెళ్ళి పలకరించారు. అక్కడ కూడా సేమ్ పరిటాల సునీత దగ్గర కాన్స్టిట్యున్సీ, అక్కడ కూడా అలాగే జరుగుతూ ఉంది. ఫ్యాక్షనిజాన్ని రేపుతూ ఉన్నారు, టీడీపీ వారిని చంపుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం అంతా అన్నదమ్ముల్లా కలిసి ఉండాలి. టీడీపీ వాళ్ళైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా అలా కలిసి ఉండకపోతే దూరంగా ఉండండి. అంతేగాని ఒకరిపైన ఒకరు దాడులు చేసుకునే ప్రయత్నాలు చేయలేదు, కానీ చేస్తున్నారంటూ అభియోగాలు క్రియేట్ చేయడంలో కూడా తప్పు ఉంది. జూలకంటి ఈయనకి ఎవరికో వాళ్ళు లెటర్ రాసి చెప్పారు కాబట్టి మేము కూడా చెప్తాం. మీరేమంటారు ఈ విషయం పైన? ఇది చాలా బర్నింగ్ గా ఉంది. ఇప్పుడు దయచేసి ఈ వీడియోని అందరికీ, ఈ హత్యలో వైఎస్ఆర్సీపీ పాత్ర లేదు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ లేదు, వాళ్ళ కుటుంబం ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇది కేవలం ఆధిపత్య పోరు కోసం కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి టీడీపీ నాయకులు కొట్టుకొని చంచిపోయినటువంటి ఘటన ఇది. అంతే. ఎస్పీ గారు చెప్పింది కూడా అదే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.